ఓకే, నిన్న చేసిన ఫోన్ బ్రదర్, ఇది కంప్లైంట్ ఏంది? ఇది ఏం కంప్లైంట్ ఉంది? ఇది ఆటో రీస్టార్ట్, తర్వాత ఓవర్ హీట్ అవుతుంది మొబైల్, అంతేనా? 16 ఛార్జర్లో పెడితే యాంపియర్ అనేది ఫ్లక్చువేషన్ అవుతుంది, స్టేబుల్గా లేదు. ఏం చేసావు నిన్న? ఫస్ట్ వైఫై సెక్షన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందని చూసాము. వైఫై సెక్షన్లో ఓవరాల్ మొత్తం బాగానే ఉంది. తర్వాత పిఎంఐసి షీల్డ్ రిమూవ్ చేసి బక్కాయిల్స్ మీద ఏమైనా షార్ట్ సర్క్యూట్ ఉందని చెక్ చేసాం. షార్ట్ సర్క్యూట్ ఉండిందా? బక్కాయిల మీద ఉంది. బక్కాయిల మీద ఇదిగోండి, ఈ కాయిల్ షార్ట్ ఉంది. ఈ కాయిల్ షార్ట్ ఉంటే ఏం చేసాం? దానికి ఈ కాయిల్కి బిట్ మ్యాప్ ఓపెన్ చేసి ఈ కాయిల్కి లైన్ ఎటు వెళ్తుందో చూసాం. ఒక సైడ్ ఏమో ఐసీలో స్టార్ట్ అవుతుంది, ఇంకో సైడ్ ఐసీలోకి మళ్ళీ వస్తుంది కదా. ఈ ఐసీలోకి మళ్ళీ వచ్చే సైడ్ మాత్రం ఈ క్యాప్ ఉంది. ఈ క్యాప్ షార్ట్ ఉంది. క్యాప్ రిమూవ్ చేసి షార్ట్ పోయింది కానీ మొబైల్ ఆన్ కాల, టర్న్ ఆన్ అవ్వలేదు. ఆన్ అయి ఉంటే ఓకే, ఆన్ కాలేదు కదా, రైట్. ఎందుకు ఆన్ కాలేదని మళ్ళీ చెక్ చేసాం. ఇప్పుడు 6-in-1 ఛార్జర్ మీద యాంపియర్ అనేది స్టేబుల్ అయిపోయింది. స్టేబుల్ అయింది, 1.9 తీసుకుంటుంది, ఓకేనా. కానీ మొబైల్ టర్న్ ఆన్ అవ్వట్లేదు. తర్వాత డీసీ పవర్ సప్లై మేము చెక్ చేస్తే 70 దాకా వచ్చి మరలా పవర్ బటన్ రిలీజ్ చేయగానే 0 అవుతుంది. 0.070 దాకా వచ్చి మళ్ళీ రిలీజ్ చేయగానే 0 అయిపోతుంది. ఇది కండిషన్, ఓకేనా. ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ. ఇక్కడ చూడండి, 6-in-1 ఛార్జర్ మీద 1.8 యాంపియర్ తీసుకుంటుంది. 1.8 యాంపియర్ తీసుకుంటుంది. ఫోన్ అయితే ఏం చల్లడం లేదు. డీసీ పవర్ సప్లైలో ఒకసారి పవర్ బటన్ ప్రెస్ చేసి ఎంత తీసుకుంటుందో చెక్ చేస్తాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇదిగోండి 61, 30, 57 ఫ్లక్చువేట్ అవుతుంది కానీ మొబైల్ పూర్తిగా టర్న్ ఆన్ అవ్వట్లేదు. 61, 30, 50 పవర్ బటన్ రిలీజ్ చేసి 0. మళ్ళీ చూడండి, సేమ్. పవర్ బటన్ రిలీజ్ చేస్తే 0 అవుతుంది. ఓకేనా, రైట్. ఇదండి ఛార్జర్ కనెక్ట్ చేశాను. ఓకే, చూడండి మల్టీమీటర్ కింద వస్తుందా? ఫస్ట్ VPH వస్తుందా లేదా చెక్ చేస్తాను. చూడండి, వస్తుందా? ఎంత వస్తుంది? 3.9. ఎంత రావాలి? 4.2 రావచ్చు, పర్లేదా? రైట్. బక్కాయిల్స్ మీదకి అంటే పవర్ ఐసీకి ఇన్పుట్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు అవుట్పుట్ రావాలా. అవుట్పుట్ దేని మీద రావాలా? బక్కాయిల్స్ మీద రావాలా. చూడండి, వస్తుందా? 0.6, 0.3, 0.2 అట్లా వస్తుంది.
ఇక్కడ చూడండి రావట్లే. ఇక్కడ 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 రావట్లే. దేని మీద కూడా మనకి వోల్టేజ్ పరంగా ఏమీ రావట్లే. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ బక్కాయిల్స్లో ఏమైనా షార్ట్ ఉందేమో జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం. అంతే కదా, బక్కాయిల్స్ మీదకి వోల్టేజ్ రావట్లేదంటే అవుట్పుట్ లైన్లో షార్ట్ సర్క్యూట్ ఏమైనా ఉంటే రాదు. రెండోది పవర్ ఐసీ కంప్లైంట్ ఉన్నా రాదు. పవర్ ఐసీ కంప్లైంట్ ఉండేదానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పవర్ ఐసీ చేంజ్ చేసాం. పవర్ ఐసీ మార్చాం నిన్న, మార్చలేదా? మార్చినా కానీ అవ్వలేదు కదా. ఇప్పుడు జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం. ఎంత వస్తుంది? 0.430. పర్లేదా? ఇది 0.084. పర్లేదా? పర్లేదు. బక్ లైన్స్ మీద పర్లేదు. 0.309. పర్లేదా? ఇది పర్లేదా? ఇది పర్లేదా? ఇది 172. పర్లేదా? ఇది పర్లేదా? ఇది పర్లేదా? ఇది ఓకేనా? రైట్. బక్కాయిలు అంటే పవర్ ఐసీ నుంచి అవుట్ అయ్యే లైన్స్లో బక్ సెక్షన్లో షార్ట్ సర్క్యూట్ ఏం లేదు. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే దీనికి ఎస్ఎంపిఎస్ ఇస్తాడు. ఎస్ఎంపిఎస్కి ఫస్ట్ విపిహెచ్ పవర్ అయితే మనకి రావాలి. ఎస్ఎంపిఎస్కి విపిహెచ్ పవర్ వస్తేనే బక్కాయిల్స్ మీదకి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అసలు ఎస్ఎంపిఎస్కి విపిహెచ్ పవర్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఆ రెజిస్టర్ ఇది ఇది అదే కదా. దీని పక్కన కెపాసిటీ ఉంది. దీనికి ఈ రెజిస్టర్కి ఒక పక్క ఎంత రావాలా? మోడ్ మార్చాలా? DC మోడ్ కదా. వస్తుందా? 3.9 4.0 వస్తుంది. పర్లేదా? యువతలు కూడా రావాలిగా. వచ్చిందా? వచ్చింది. ఎస్ఎంపిఎస్కి కూడా మనకి ఇన్పుట్ సప్లై వస్తుంది. అది గ్రౌండ్, ఇదిగోండి. వస్తుందా? వస్తుంది. సో ఇక్కడేం మనకి ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇప్పుడు ఏం చెక్ చేయాలంటే DC రీడింగ్ అనేది మనకి ఫ్లక్చువేషన్ జరుగుతుంది. కరెక్ట్గా 0.060 వచ్చి 0 అయితే నో ప్రాబ్లం. 70 వచ్చి 0 అయితే నో ప్రాబ్లం. మనకి 100 వచ్చినా మళ్ళీ 0 అయినా, 150 వచ్చి 0 అయింది, ప్రాబ్లమే లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే 60, 50, 30 ఫ్లక్చువేషన్ జరుగుతుంది. ఓకేనా? ఇట్లా స్టేబుల్ లేకుండా ఫ్లక్చువేషన్ జరుగుతుందంటేనే మనకు ఒకటి గుర్తు రావాలి. ఏంటంటే బోర్డులో షార్ట్ సర్క్యూట్ జరుగుంది, షార్ట్ సర్క్యూట్ ఉందని గుర్తు రావాలి ఫ్లక్చువేషన్ జరిగితే DC పవర్ సప్లై మీద. ఓకేనా? ఇప్పుడు మనం షార్ట్ సర్క్యూట్ ఎక్కడ ఉందేమో చెక్ చేయాలి ఒకసారి. చూడండి, మనకి విపిహెచ్ షార్ట్ లేదు, ఉందా? విపిహెచ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ ఉంటే వోల్టేజ్ రాదు కదా.
చూడండి, షార్ట్ చూపిస్తుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదొకటి. ఇది కూడా. ఇది కూడా. ఓకేనా? షార్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ అన్నీ ఒకే లైన్కి సంబంధించినయా, వేరు లైన్కి సంబంధించినయా చూసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఏదన్నా ఒక కాంపోనెంట్ షార్ట్ వస్తే అది ఒకే లైన్కి సంబంధించి అనుకోవచ్చు. ఇక్కడ మనకి 3 తగిలినాయి, 4 తగిలినాయి. 1 2 3 4. అవును. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బోర్నియో ఓపెన్ చేసి, బోర్నియోలో ఏ ఓపెన్ చేయాలా? బిట్ మ్యాప్, పోకో M2 బిట్ మ్యాప్. ఫస్ట్ యాడ్ తగిలింది ఎడ కదా, ఇదే కదా. చాలా దూరం పోయింది ఇది. ఇది కూడా తగిలింది కదా. ఇదిగో ఇది తగిలింది, ఇది తగిలింది. ఈ 2 ఒకటే లైన్. ఇక్కడ తగిలింది, అది ఒకటే లైనా చూద్దామా? ఇదిగోండి, ఇది కూడా ఒకటే లైన్. ఆ 3 ఒకటే లైన్. ఇదిగోండి, ఇది ఒకటి మాత్రం సపరేట్. ఓకేనా? సరే, దీని సంగతి మళ్ళీ చూద్దాం. ముందు ఇది ఏ లైన్, ఏ లైన్ అనేది మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలా? చాలా చోట్ల పోయింది కదా. పవర్ ఐసి, ఈఎంఎంసి, సిపియు, 4GPA. ఓకేనా? చాలా చోట్లకైతే వెళ్ళింది ఇది. నెట్వర్క్ సెక్షన్ కూడా వెళ్ళింది. ఒకసారి PMIC దగ్గర ఉన్న ఫస్ట్ ఉన్న కెపాసిటీ చూద్దాం. ఇదిగోండి, ఇది షార్ట్ చూపిస్తుంది కదా. ఈ కాంపోనెంట్ తీసుకుందాం. ఏదో కాంపోనెంట్ రెజిస్టర్ కదా ఇది. లేకపోతే ఇదిగో ఇది తీసుకుందామా? ఇది నంబర్ కాపీ చేసాం,
స్కెమాటిక్ వచ్చాము, పేస్ట్ చేసాము, ఫైండ్ నెక్స్ట్. చూడండి, ఇది ఈఎంఎంసీకి పవర్ వెళ్ళే లైన్లో VCC క్యూ లైన్లో ఉన్న కాంపోనెంట్ ఇది. ఓకేనా? ఇక్కడ చూడండి, VIO 18 PMU వోల్టేజ్ దీనికి వస్తుంది. ఇక్కడ చూసారా, VIO 18 PMU అంటే 18 అంటే 1.8 కదా. దీంట్లో ఎట్లా పడుతుందంటే 18 PMU, 10 PMU, 20 PMU, 28 PMU అట్లా అంటాడు వోల్టేజ్ని MTKలో. ఓకేనా? 18 అంటే 1.8 అని, 20 అంటే 2.0 అని, 28 అంటే 2.8, 33 అంటాడు 3.3. ఓకేనా? క్వాల్కమ్ చిప్స్ ఎట్లయితే మనకి మధ్యలో P లెటర్ యాడ్ చేస్తాడు. 1P8, 1P0, 2P0, P అంటే పాయింట్. ఓకేనా? ఇది VIO 18 PMU అంటే VIO అంటే వోల్టేజ్ ఇన్పుట్ అవుట్పుట్, 18 అంటే 1.8, PMU అంటే పవర్ ఐసీ నుంచి వస్తుంది. పవర్ ఐసీ నుంచి వచ్చే 1.8 లైన్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. అది డిఫాల్ట్ ఆన్లో ఉండే వోల్టేజ్. డిఫాల్ట్ ఆన్లో అంటే అర్థమైంది, బ్యాటరీ కానీ ఛార్జర్ కానీ కనెక్ట్ చేయగానే ఆ వోల్టేజ్ రిలీజ్ అయిపోద్ది. మొబైల్ పవర్ ఆన్ చేయబడలేదు, మొబైల్ పూర్తిగా పవర్ ఆన్ చేయబడలేదు. ఛార్జర్ కానీ బ్యాటరీ కానీ కనెక్ట్ చేయగానే ఆ వోల్టేజ్ అనేది రిలీజ్ అయిపోద్ది. మనకి VBus ఛార్జర్ కనెక్ట్ చేయగానే VBus వోల్టేజ్ అట్లా రిలీజ్ అవుతుంది, 5 వోల్టేజ్ 5.2 అట్లా రిలీజ్ అయిపోద్ది. VPH ఏ విధంగా జనరేట్ అవుతుంది, ఛార్జర్ కానీ బ్యాటరీ కానీ కనెక్ట్ చేయగానే ఆ విధంగానే అది జనరేట్ అయిపోద్ది. సో డిఫాల్ట్ ఆన్లో ఉండే లైన్లోనే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎక్కడ ఏ కాంపోనెంట్ ప్రాబ్లం వల్ల ఇది ఈ లైన్ షార్ట్ ఉందని చెప్పి మనం చెక్ చేయాలి ఇప్పుడు, అంతే కదా? రైట్. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నాం? అది EMMCకి వెళ్ళి ఉంది, CPUకి వెళ్ళి ఉంది కదా, పవర్ ఐసీ నుంచి అవుట్ అవుతుంది. ఆ వోల్టేజ్ అనేది పవర్ ఐసీ నుంచి అవుట్ అవుతుంది, నెట్వర్క్ సెక్షన్కి వెళ్ళి ఉంది, దీనికి కూడా వెళ్ళి ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేయాలి, రోజునేసి వోల్టేజ్ ఇంజెక్ట్ చేసి చూడాలా. ఓకేనా? ఇక్కడ నుంచి చేద్దామా? పవర్ ఐసీ మెల్ట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, EMMC కూడా మెల్ట్ అవ్వాల, CPU మెల్ట్ అయింది. మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం ఆ లైన్ అనేది ఇక్కడ కూడా ఉంది. ఈ కాంపోనెంట్ కూడా టచ్ చేసింది, CPU కింద ఉన్న కాంపోనెంట్. ఇటు సైడే పెడదాం, అటు సైడ్ కాకుండా. ఇదండి ఈ కాంపోనెంట్, అదిగోండి. ఓకేనా?
ప్రాబ్లం మనకు అర్థమైంది. ఏంది? సిపియు. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలా? సిపియు రీవాల్వ్ చేసి చూడ ఫస్ట్, లేదంటే సిపియు రిమూవ్ చేసి ఆ పాయింట్ ఏదైతే ఉందో మనకి బిట్ మ్యాప్లో మనకి ఏ పాయింట్ మీదకి వెళ్ళిందో మనకి ఆ లైన్ అనేది చూపిస్తుంది. సిపియు రిమూవ్ చేసినాక సిపియు ఉల్టా పెట్టుకొని ఆ సిపియులో ఆ పాయింట్ షార్ట్ ఉందా లేదు చూడాలి. ఉల్టా పెట్టుకొని షార్ట్ ఉందా లేదు చూసినప్పుడు షార్ట్ కానీ లేకపోయింది అనుకోండి, రీవాల్వ్ చేసి రీపిక్ చేస్తే సెట్ అయిపోద్ది. ఒకటి సిపియు ఉల్టా పెట్టుకొని చెక్ చేసినప్పుడు కూడా సిపియు నేను చెప్పేది బయటకు తీసిన తర్వాత అప్పుడు కూడా షార్ట్ చూపించింది అనుకోండి, ఇంకా సిపియు పనికిరాదు, సిపియు చేంజ్ చేయాలి. ఇది ఎంటీకే చిప్ సెట్ కాబట్టి సిపియు చేంజ్ చేసుకోవచ్చు. ఈఎంఎంసీ చేంజ్ చేయకుండానే సిపియు చేంజ్ చేసుకోవచ్చు. క్వాల్కామ్ చిప్ సెట్లో అది కుదరదు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి రిమూవ్ చేసి చెక్ చేసి చూద్దాము. చెక్కింగ్లో కానీ మనకి పాజిటివ్ కానీ వచ్చిందంటే మళ్ళీ ఇది రీవాల్వ్ చేసి రీపిక్ చేద్దాం. పాజిటివ్ రాలేదంటే చేంజ్ చేసి చూద్దాం. ఓకేనా? చూడండి ఎంత జిఆర్ వస్తుంది. వస్తుందా? ఇందాక చూసింది ఇదే కదా, జిఆర్ వస్తుంది. ఓకేనా? బోర్డులో షార్ట్ లేదు, ప్లస్
ఇందాక మనం షార్ట్ చూపించిన కాంపోనెంట్ ఇదేనా? ఇది కదా? ఎంత వస్తుంది? వస్తుందా యువతలో? గ్రౌండ్ అంతే కదా? సైడ్ వాల్యూ వస్తుంది. ఇంకోటి ఏడు కూడా చూపించింది కదా ఇటు సైడు. ఓకే, ఇంకోటి ఏడు కూడా చూపించింది కదా. వచ్చిందా? ఇంకోటి ఏడు కూడా చూపించింది. ఓకేనా? షార్ట్ రిమూవ్ చేయగానే సిపియూ రిమూవ్ చేయగానే షార్ట్ పోయింది. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఒకసారి బక్కాల్సి మీదకి వోల్టేజ్ ఏమైనా వస్తుంది చూద్దామా? సిపి లేకుండా వస్తాయా? చెప్పాలా? వితౌట్ సిపి వస్తుందా అంటున్నా. ఫస్ట్ ఏం రావాలా? విపిహెచ్ పవర్ రావాలా? వస్తుందా? విపిహెచ్ పవర్ వస్తుంది. బక్కాల్స్ మీద అవుట్పుట్ వస్తుందా? 1.4. ఇది 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 ఫ్లక్చువేషన్ అవుతుందా? స్టేబుల్ వస్తుందా? స్టేబుల్ వస్తుంది. ఇందాక 0.2, 0.1, 0.3 ఫ్లక్చువేషన్ అవుతూ ఉంది. ఇప్పుడు స్టేబుల్ అయిపోయింది. మ్యాక్సిమం అన్ని కాయిల్స్ మీదకి వోల్టేజ్ వస్తుంది. దీని మీద రాలేదు. 2.0. ఓకేనా? ఇది లోయర్ ఎల్డిఓ 1.3, ఇది 1.4, ఇది హైయర్ ఎల్డిఓ 2.0. ఈ రెండు ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలి. ఈ రెండు రిలీజ్ కాకపోతే ఎల్డిఓ లైన్స్ రిలీజ్ అవ్వదు. ఇప్పుడు డిఫాల్ట్ ఆన్ 1.8 లైన్ చెప్పాను కదా, విఐఓ 18 PMU అని. 18 PMU అంటే 1.8 కదా. ఆ 1.8 వోల్టేజ్ వస్తుందా చూద్దామా? దీని మీద కదా వచ్చిందా? క్లియర్. సిపియూ షార్ట్ ఉండింది. సిపియూ షార్ట్ ఉండడం వల్ల 1.8 లైన్ షార్ట్ చూపించింది. అది రిమూవ్ చేయగానే, సిపియూ రిమూవ్ చేయగానే షార్ట్ క్లియర్ అయింది. బోర్డు మీద చెక్ చేసినాం, ప్లస్ ఐసీ మీద కూడా చెక్ చేసినాం. ఓకేనా? ఏమైంది? ఏదో అన్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలా? సిపియూ రీఫిక్స్ చేయాలా కదా. రీబాల్ చేసి రీఫిక్స్ చేయాలా. మనం ఏం చేద్దామంటే, తీసాం కాబట్టి ఎలాగూ సిపి ఇంకోటి కూడా ఉంది రెడీగా. సిపి చేంజ్ చేసి చూద్దాం, ఒకవేళ వర్కౌట్ అవుద్దా లేదని. ఓకేనా? రీబాల్ చేసి రీఫిక్స్ చేస్తే మ్యాక్సిమం అయిపోద్ది, కానీ ఒక ప్రయోగం చేసి చూద్దాం.
టిష్యూ. ఆల్రెడీ రీవాల్వ్ చేసి పెట్టింది ఒక ఐసీ. రీవాల్వింగ్ మళ్ళీ చూపిస్తాను మీకు. స్క్రాచ్ అది ఓకే. ఇంకో సిపియు ఇది, ఇదిగోండి, ఇది ఇప్పుడు తీసిన సిపియు. ఓకేనా, ఇది వేరే బోర్డు సిపియు. ఇది దీన్ని పక్కన పెట్టేద్దాం, దీన్ని వేసేద్దాం. ఫస్ట్ లైట్గా హీట్ చూపించుకోండి. Bisa apa? Dengar ini? Cuma singkat udah order mandi. Ada nggak? Nanti boleh rasanya coba saja. ఫస్ట్ VPH రావాలా? వచ్చిందా? వచ్చింది. బక్ వోల్టేజ్ వచ్చినాయా? వచ్చిందా? 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 ఈ
3 కాయిల్స్ మీద రావాలి, ఇందాక వచ్చింది వాటి మీద. డిస్ప్లే పెట్టి ఈ పోర్టు మార్చుకోండి 6 3 amperes వస్తుంది. సిపి చేంజ్ చేసింది.